పురాణాల్లో రాక్షసులు ఎలా ఉంటారో పుస్తకాలు చదివితే ఐడియా వస్తుంది, సినిమాలు చూసినా క్లారిటీ వస్తుంది. కానీ మనతో పాటే తిరిగే రాక్షసులను ఎలా గుర్తుపట్టాలి? యూకే దశాబ్దాలుగా ఇలాంటి రాక్షసులతోనే బిక్కుమంటోంది. మనలో ఒక్కరిగానే ఉంటారు, మన చుట్టే మనతోనే నడుస్తారు. ఒంటరిగా టీనేజ్ అమ్మాయి కనిపిస్తే మాత్రం వాళ్ళలోని రాక్షసుడు బయటకొస్తాడు. డ్రగ్స్ అలవాటు చేస్తారు, వేధింపులకు దిగుతారు, 100 ఏళ్ల భవిష్యత్తును ఒక్కరోజే నాశనం చేసేస్తారు. పరాయి దేశంలో పాకిస్తాన్ పౌరుల వికృత చర్చలకు నిలువెత్తు నిదర్శనం యూకేలోని గ్రూమింగ్ గ్యాంగ్స్. తాజాగా ఈ ముఠాల గురించి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 85 ప్రాంతాల్లో పాకిస్తానీ ముస్లిం రేపిస్టు ముఠాల అరాచకాల గురించి స్వయంగా బ్రిటన్ ఎంపీ షాకింగ్ నివేదిక బయటపెట్టారు. ఇంతకు అసలేంటి గ్రూమింగ్ గ్యాంగ్స్? బ్రిటన్ యువతుల పాలిట పాక్ రేపిస్టు ముఠాలు సైతాన్లా ఎలా మారుతున్నారు? ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? వాచ్ దిస్. బ్రిటన్లో రెచ్చిపోతున్న పాకిస్తాన్ ముస్లిం రేపిస్ట్ ముఠాలు. 85 ప్రాంతాల్లో విజృంభిస్తున్న పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగులు. బ్రిటన్ ఎంపీ రూపర్ట్ లోవ్ బయటపెట్టిన టాప్ సీక్రెట్ ఏంటి? గ్రూమింగ్ గ్యాంగ్స్. ఈ పేరు మనకు కొత్తైనా బ్రిటన్కి కొత్త కాదు. పైగా ఈ గ్యాంగ్స్ పేరు వింటే యూకేలోని తల్లిదండ్రులు నిలువునా వణికిపోతారు. ఇంట్లో టీనేజీ అమ్మాయిలున్న ఏ పేరెంట్స్కి కంటి మీద కునుకుంటున్నదంటే ఈ డర్టీ గ్యాంగ్లు ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. టీనేజ్ పిల్లలు, యుక్త వయసు వారితో తెలిసిన వాళ్ళు లేదా తెలియని వాళ్ళు వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండటం, వారి భావోద్వేగాలను వాడుకుంటూ ఇతర అవసరాలకు వినియోగించుకోవడం, లైంగిక అవసరాలకు వాడుకోవడం, వేధింపులకు పాల్పడటాన్ని గ్రూమింగ్ అంటారు. ఈ తరహా క్రిమినల్ సమూహాలనే గ్రూమింగ్ గ్యాంగ్స్ గా పేర్కొంటారు. బ్రిటన్లో కొన్ని దశాబ్దాలుగా గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజ్, యుక్త వయసు ఆడపిల్లలపై వీరి ఆకృత్యాలను మాటల్లో చెప్పడం కష్టం. ఏ టీనేజ్ అమ్మాయి అయినా ఈ గ్యాంగ్ వలలో పడిందంటే దాదాపుగా ఆమె జీవితం నాశనమైనట్లే. అంతగా వారి జీవితాల్ని ఈ గ్యాంగ్స్ మార్చేస్తాయి. ఈ గ్యాంగ్స్ ఆడపిల్లల్ని తమ లైంగిక అవసరాల కోసం వాడుకుంటాయి. డ్రగ్స్, చెడు వ్యసనాలకు బానిసలను చేస్తాయి. ఆడపిల్లల్ని అక్రమ రవాణా చేసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడవు. టీనేజ్ అమ్మాయిలను నిత్యం మత్తులో ఉంచుతూ తమ దగ్గరున్న వాళ్లను వేరే గ్యాంగ్లకు అప్పగించేస్తారు. దానికి బదులుగా డ్రగ్స్ లేదంటే డబ్బులు తీసుకుంటారు. ఈ డేంజర్ గ్యాంగులకు ఎదురు తిరిగే ధైర్యం చేసిన అమ్మాయిలను అంతం చేయడానికి కూడా వెనుకాడరు. వ్యక్తిగతంగా పరిచయాలు పెంచుకుంటారు, లేదంటే ఆన్లైన్ ద్వారా తమ వలలో పడేట్టు చేస్తారు. ఇప్పటికే వేల మంది బాలికలు గ్రూమింగ్ గ్యాంగ్ల అరాచకాలకు బలైపోయి ఉంటారనేది బహిరంగ రహస్యం. ఈ గ్యాంగ్స్ బారిన పడి చిత్రవధ అనుభవించిన టీనేజర్ల అంశంలో అధికారిక లెక్కలు చెప్పడం కూడా కష్టం. వాళ్ళు బతికున్నారో లేదో కూడా తెలిసే ఛాన్స్ అసలే ఉండదు. అందుకే ఈ గ్యాంగ్స్ అంటేనే బ్రిటన్ వాసులు వణికిపోతారు. నరరూప రాక్షసుల ఉచ్చులో తమ కుమార్తెలు పడకూడదని దేవుడిని వేడుకుంటారు. తాజాగా పాకిస్తానీ ముస్లిం రేపిస్టుల గురించి బ్రిటన్ ఎంపీ బయటపెట్టిన నిజాలు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నాయి. ఇది పాకిస్తానీ ముస్లిం రేపిస్ట్ గ్యాంగులపై బ్రిటిష్ ఎంపీ సంచలన నివేదిక. యునైటెడ్ కింగ్డమ్ వ్యాప్తంగా 85 ప్రాంతాల్లో గ్రూమింగ్ గ్యాంగ్స్ యాక్టివ్గా ఉన్నాయట. ఎంపీ రూపర్ట్ లోవ్ రేప్ గ్యాంగ్ ఎంక్వైరీ ప్రారంభించినప్పటి నుంచి వందలాది మంది బాధితులు, వారి కుటుంబ సభ్యులు, విజిల్ బ్లోయర్లు గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాల గురించి చెప్పేందుకు ముందుకొచ్చారు. పాకిస్తానీ రేపిస్టు ముఠాల చేతుల్లో లక్షలాది మంది జీవితాలు నాశనమైనట్టు గుర్తించామని ఎంపీ తెలిపారు. అయితే లేబర్ ప్రభుత్వం గ్రూమింగ్ గ్యాంగ్స్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి 2 నెలలు గడిచినా ఆ దిశగా ఎలాంటి అడుగు పడలేదు. ఈ క్రమంలోనే పాకిస్తానీ రేపిస్టు ముఠాల అంతు చూడటంలో యూకే విఫలమైందని టెస్లా చీఫ్ బిలియనర్ ఎలాన్ మస్క్ కూడా ఆరోపించారు. నిజానికి ఈ గలీజ్ గ్యాంగ్స్ విషయం కూడా ఇప్పటిది కాదు. 1970 నాటి నుంచి గ్రూమింగ్ గ్యాంగ్స్ ఉన్నాయి. అయితే అప్పటి నుంచి ప్రభుత్వాలు ఈ గ్యాంగ్స్ విషయంలో సరిగ్గా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా గ్యాంగ్స్ బారిన పడ్డ అమ్మాయిల విషయంలోనే కఠినంగా వ్యవహరించాయి. టీనేజ్ అమ్మాయిలపై వేశ్యలనే ముద్ర వేయడం, వారి లైఫ్ స్టైల్ను నిందించడం వంటివి చేశాయి. ఇదే సమయంలో గ్రూమింగ్ గ్యాంగ్స్ సభ్యులు ఇతర దేశాలకు చెందిన వాళ్లు కావడంతో చర్యలు తీసుకుంటే జాతి ద్వేషానికి కారణమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా వ్యవహరించాయి. ఈ అంశంలో సరైన దర్యాప్తు జరపలేదు. కొన్ని సందర్భాల్లో బాధిత బాలికల తరపున ఫిర్యాదులు చేయడానికి కుటుంబ సభ్యులు, సంబంధిత వ్యక్తులు ఆసక్తి చూపలేదు. ఫలితంగా గ్రూమింగ్ గ్యాంగ్స్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాయి.
2025 ప్రారంభంలో బారోనెస్ లూయిస్ కేసీ రూపొందించిన నేషనల్ ఆడిట్ ఆన్ గ్రూప్ బేస్డ్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ అబ్యూస్ నివేదిక ప్రకారం ఏడాదికి 5 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తేలింది. గత ఏడాది 1,00,000 కేసులు నమోదయ్యాయి. వీటిలో 17,100 మందిని పిల్లలపై లైంగిక దాడులు చేసిన వారిగా గుర్తించారు. మరోవైపు 2,65,000 మంది జనాభా కలిగిన రోథర్హామ్ పట్టణంలో 1997 నుంచి 16 ఏళ్ల కాలంలో కనీసం 1,400 మంది బాలికలపై ఒక ముఠా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసి లైంగిక దోపిడీ చేసిందని 2014లో ఓ విచారణ గుర్తించింది. రోథర్హామ్లోని 64% పిల్లల లైంగిక దోపిడీ కేసులకు పాకిస్తానీ రాక్షసులే కారణమని నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా ఆపరేషన్ స్టవ్ వుడ్ కింద పిల్లల లైంగిక దోపిడీ నేరాలకు పాల్పడిన మొత్తం 42 మందిలో ఎక్కువ మంది పాకిస్తానీ ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఈ ప్రశ్నకు ఎంపీ రూపర్ట్ ఇచ్చిన సమాధానమే లేబర్ ప్రభుత్వం ఓటు బ్యాంకు పిచ్చిని బయటపెడుతుంది. Political impossibility was deporting millions and millions of people, and that's where the argument had gone. We had a situation, a political difficulty within Reform UK. This does happen to parties. They do have difficulties and problems. We had a problem that one of our MPs, who's no longer an MP, was talking about deporting entire communities, including people who've been born here. And frankly, we found that unacceptable. And so I just did not want, I think you can quote me for another interview, to get dragged down the route of mass deportation. ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉన్న కీర్ స్టార్మర్ 2008-2013 మధ్య ఇంగ్లాండ్, వేల్స్ కు ప్రాసిక్యూషన్ సర్వీస్ అధిపతిగా ఉన్నారు. గ్రూమింగ్ గ్యాంగ్స్ పై బహిరంగ విచారణ నిర్వహించడానికి కీర్ స్టార్మర్ అప్పట్లో అంగీకరించలేదు. ఇది జాతుల మధ్య వైరం తెస్తుందని, అది దేశానికి మంచిది కాదని తప్పించుకున్నారు. ఒక రకంగా బ్రిటన్లోని ప్రస్తుత పరిస్థితులకు కారణం స్టార్మరే. కానీ అనుభవిస్తుంది మాత్రం బ్రిటన్ పౌరులు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పెట్టింది పేరు. గ్రూమింగ్స్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నా చూసి చూడనట్టు వ్యవహరించడానికి కారణం అదే. పైగా లేబర్ పార్టీకి ముస్లింల మద్దతు కీలకం. ముస్లింల ఓట్ల కోసం తమ దేశంలోకి షరియా చట్టాలు అమల్లోకి వస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంతెందుకు, స్టార్మర్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు ముస్లిం ఛాందసవాదులకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో హిందూ జాతీయవాదాన్ని ముప్పుగా పరిగణించారంటేనే స్టార్మర్ నిర్ణయాలు ఎవరికి మద్దతుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కీర్ స్టార్మర్ సర్కార్ ముస్లిం ఓట్ల కోసం పాకులాడినంత కాలం బ్రిటన్లో పాకిస్తానీ పిశాచుల అరాచకాలు ఆగే అవకాశం లేదు.